కాదు, ఇది ఎప్పుడో నుంచి మనకి సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు, దీన్ని బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్, దీని గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేస్తుంది అన్నమాట. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్, ఎందుకంటే బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి 1970s లోనే ఉంది. ఆ టైంలో ఏమనేవాళ్ళు అంటే దీన్ని సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పేరు పెట్టారన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే దీనికి 5 ఐబీ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి జర్మనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ అనేది జర్మన్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అలాగే ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ అంటాం. ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని, అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని మనం ఎస్ఏపి ద్వారా క్యాప్చర్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఒక ప్రోగ్రామ్ చేయబడిన సాఫ్ట్వేర్ అనమాట ఎస్ఏపి అనేది. మన ఈ ఎస్ఏపి లో గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సిస్టమ్ ద్వారా మనం క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఈ క్యాప్చర్ చేసిందంతా కూడా ఒక డేటాబేస్ లో స్టోర్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో మనకి మన మొబైల్ ఉంది, సో మొబైల్ అనేది పనిచేయాలంటే డేటాబేసే కదా మెయిన్. ఓకే, సో మొబైల్ అనేది పనిచేయాలంటే డేటాబేసే కదా. సో మొబైల్లో మనకి ఏంటంటే కంప్లీట్ గా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని కూడా స్టోర్ చేస్తారు. ఓకే, డేటాబేస్ లో స్టోర్ చేస్తారు అనమాట. అట్లాగే ఇప్పుడు ఇది ఎస్ఏపి అంటే ఇక్కడ కంపెనీలో కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ రోజు డే టు డే జరుగుతూ ఉంటాయి. సో అవన్నిటిని మనం ఎస్ఏపి ద్వారా మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అండ్ ఈ డేటా అంతా కూడా ఎస్ఏపి ద్వారా క్యాప్చర్ చేస్తాం కాబట్టి ఇది ఒక బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామండి, బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఇది 5 ఐబీ ఎంప్లాయీస్ అనమాట. ఇది మార్కెట్ లో ఇది కనుక్కున్నది 5 ఐబీ ఎంప్లాయీస్ కలిసి ఇది డిజైన్ చేశారండి ఈ సాఫ్ట్వేర్ ని. కాబట్టి ఇది సో ఈ సాఫ్ట్వేర్ ని మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది కాబట్టి బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఈ సాఫ్ట్వేర్ ని 5 ఎంప్లాయీస్, 5 ఎంప్లాయీస్ ఏంటంటే సో మనకి ఐబీఎం ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు కలిసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇక్కడది కాదు, ఈ సాఫ్ట్వేర్ అనేది జర్మన్ కంట్రీస్ లో నుంచి తయారు చేశారు ఈ సాఫ్ట్వేర్. ఓకే, కాబట్టి ఎక్కువ మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సో జర్మనీలోనే ఉంటాయి. జనరల్ గా ఏంటంటే యూఎస్ఏలో, యూకేలో, మనకి యూకేలో ఎస్ఏపి S/4HANA ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. మార్కెట్ లో ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే యూకేలో యూజ్ చేస్తున్నారు. ఓకే, సో అలాగే యుఎస్ లో. ఓకే, సో జర్మన్ కంట్రీస్ లో నుంచి మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. దుబాయ్ నుంచి, అలాగే మనకి దుబాయ్ అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి, అలాగే యుఎస్ఏ నుంచి, అలాగే మనకి ప్రాజెక్ట్స్ యూకే నుంచి, అలాగే జర్మన్ కంట్రీస్ నుంచి మ్యాక్సిమం మీకు అన్ని ఎస్ఏపి ప్రాజెక్ట్స్ వర్క్ అంతా కూడా ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోండి. ఓకే, సో కాబట్టి మన క్లయింట్స్ కూడా సో ఇక్కడి నుంచే ఉంటారు మ్యాక్సిమం. ఓకే, సో అయితే యూకే క్లయింట్ లేకపోతే యుఎస్ఏ క్లయింట్. సో లేకపోతే మనకి వచ్చేది ఏంటంటే ఇండియన్ కంటెక్స్ట్ లో కూడా మనకి క్లయింట్స్ దొరుకుతూ ఉంటారు, ఇండియాలో కూడా క్లయింట్స్ ఉంటారు. ఓకే, అలాగే లేకపోతే మనకి ఉండే క్లయింట్స్ మనకి గల్ఫ్ కంట్రీస్ లో కూడా మనకి క్లయింట్స్ ఉంటారనమాట. ఓకేనా, సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చేసింది ఎస్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి అన్నది. సో ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. సో మరి మార్కెట్లో ఏంటంటే మనకి సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మార్కెట్లో మనకి సో అంటే 100కి ఓకే అంటే మనకి చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. సో మీకు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయి. చూడండి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఐటీ జైంట్ కంపెనీస్, మార్కెట్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్. ఓకే, ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏదైతే ఉందో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో నుంచి ఓకే సో మాక్సిమం ఎస్ఏపీని యూజ్ చేసేవాళ్ళు 10% అంటే 95%, 90% కంపెనీస్ అంటే పెద్ద పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్ అంటే క్యాప్జెమిని అని, ఓకే మనకి చూసినట్లయితే ఐబిఎం అని, సో టీసీఎస్ అని, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అంటారు. ఓకే, ఇన్ఫోసిస్ అని, సో ఎప్పుడు ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్ ఒక 500 కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు అనమాట. సో అంటే ఏంటి, దగ్గర దగ్గర మార్కెట్లో ఎస్ఏపి అనేది చాలా పీక్ లెవెల్లో ఉంది మార్కెట్లో. ఓకే, ఎస్ఏపి సాఫ్ట్వేర్ని చాలా పెద్ద కంపెనీస్, ఐటీ జైంట్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని మనకి యూజ్ చేస్తున్నారు అనమాట మార్కెట్లో. 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని కూడా ఫార్చ్యూన్ 500 90% ఆఫ్
Fortune 500 companies are using SAP. సో మార్కెట్లో మనకి ఉండే పెద్ద పెద్ద కంపెనీస్లో చూసుకున్నట్లయితే 90% కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. కాబట్టి ఎస్ఏపిలో మనకి స్కోప్ లేదు అనడానికి లేదు. అంటే ఎక్కువగా ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీగా ఎస్ఏపి కావాలండి. సో నవే డేస్ ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్కి కూడా మనకి సొల్యూషన్స్ వచ్చేస్తాయి. కానీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్కి ఎస్ఏపి అనేవాడు సొల్యూషన్ని డిజైన్ చేసి పెట్టేశాడు అన్ని ఆల్ ఇండస్ట్రీస్కి. సో దగ్గర మనకి ఇండస్ట్రీ అంటే ఏంటో చెప్పండి. ఇండస్ట్రీస్ అంటే ఏంటి ఒకళ్ళు చెప్పండి ఎవరైనా. ఇండస్ట్రీస్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? ఇండస్ట్రీ అంటే ఏంటి ఎవరు చెప్తారు? ఇండస్ట్రీస్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇంకా సో మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, రీటైల్, పబ్లిక్ యూటిలిటీస్, సో R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి, ఇంకా ఏమున్నాయి చెప్పండి. ప్రోడక్ట్ బేస్డ్, ఓకే, ఇంకా ఇంకేమేమి ఇండస్ట్రీస్ ఉంటాయి మార్కెట్లో? ఇన్సూరెన్స్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్, ఇంకా మెడికల్స్. సో మెడికల్స్, ఇంకా చాలా కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకి మార్కెట్లో ఉంటాయి. ఫార్మాసిటికల్స్ అంటారు, ఫార్మా కంపెనీస్, ఇవన్నీ ఇండస్ట్రీస్ మార్కెట్లో. వీటిలన్నిటికి ఎస్ఏపి అనేది సొల్యూషన్ ఇచ్చింది. అంటే ప్రతి ఇండస్ట్రీకి ఎస్ఏపి యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఎస్ఏపిలో ఉంటాయి. సో చిన్న చిన్న కంపెనీస్ అయితే నవే డేస్ చూడండి, ఇప్పుడు టాలీ ఉంది. టాలీ అనేది ఏంటంటే ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మీకు చిన్న బిజినెస్ ఒక బిలో 50 crores, లేకపోతే సో ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ చిన్న 50 crores అంటే చాలా తక్కువే. సో 5 crores, 10 crores ఇలా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఎస్ఏపి టాలీని యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి ఎస్ఏపి కూడా ఏం ఆలోచించాడంటే చిన్న చిన్న కంపెనీస్కి మరి ఎస్ఏపి సంగతి ఏంటి అని ఆలోచించి ఎస్ఏపిలో కూడా మనకి ప్యాకేజెస్ వచ్చేసినాయి అనమాట. ఓకే, సో క్లౌడ్ అని, అలాగే బిజినెస్ 1 అని చెప్పి ఇలా చిన్న చిన్న కంపెనీస్కి కూడా ఎస్ఏపి సూట్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేసి పెట్టేశారు. కాబట్టి ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా ఆల్ కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఏపి అంటే ఏంటి అనేది మీకు ఒక ఓవరాల్ ఐడియా ఇవ్వటం జరిగింది. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ అంటారు. ఓకే, సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎస్ఏపిలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపి అనేది 1971లో స్టార్ట్ అయ్యింది. 5 IB ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఇది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ 90% ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది ఎస్ఏపి అంటే మీరు ఈ పాయింట్స్ అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇవేమి ఇంటర్వ్యూలో అడగరు. ఇవన్నీ కూడా బేసిక్ స్టఫ్. ఊరికనే మీకు ఏంటంటే ఎవరైనా కోర్స్ నేర్చుకుంటున్నామంటే ఎస్ఏపి అంటే ఎస్ఏపి అంటే ఏంటి అని చిన్న క్వశ్చన్ ఎవరైనా అడిగినప్పుడు అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. కాబట్టి ఇందులో ఇన్ని పాయింట్స్ అవసరం లేదు మనకి. ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్ అంటే ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్, ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం చెప్పడం జరిగింది. ఓకే, సో అలాగే మనకి ఎస్ఏపిని ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈఆర్పి అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో మార్కెట్లో మనకి ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఈఆర్పి అంటే ఏంటి ఎవరు చెప్తారు చెప్పండి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్యాకేజ్. సో ఈఆర్పి అంటే మనకి ఈ అంటే మనకి ఎంటర్ప్రైజ్, ఆర్ అంటే మనకి రిసోర్స్, ఈ అంటే మనకి ప్లానింగ్. ఓకే, సో మనకి ఈఆర్పి అంటే ఈ అంటే ఎంటర్ప్రైజ్ అని, ఆర్ అంటే రిసోర్స్ అని, పి అంటే మనకి ప్లానింగ్ అంటారు. ఓకే, సో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి ఒక ఆర్గనైజేషన్. సో రిసోర్స్ అంటే ఏంటండి టైము.
ఓకే, మనీ, మిషన్, ఓకే, సో టైమ్, మనీ, మిషన్, పీపుల్, ఓకే, సో ఇవన్నీ కలిపి మనకి రిసోర్సెస్ అంటాం. ఓకే, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే సో హౌ ఎఫిషియెంట్లీ you are using this resources most efficient and effective manner. సో దీన్నే మనం ప్లానింగ్ అంటాం. సో ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్ అని, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, పీపుల్ అంటాం. ప్లానింగ్ అంటే పైన మనకి రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఎంత బాగా మనం ప్లాన్ చేయగలుగుతామో దాన్నే మనం ప్లానింగ్ అంటాం. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది ఇంకా అర్థం కాలేదు మనకి. జస్ట్ మీనింగ్ డెఫినేషన్ తెలుసుకున్నాం. కానీ ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అన్నమాట. సో ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఏంటండి? ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. అంటే ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఏంటి చెప్పండి? సో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ చూసుకున్నాం అనుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది, ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే, సో అలా ఎక్సెట్రా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే ప్లేస్ లో మనం చూడాలి అంటే ఈఆర్పి ద్వారా పాసిబుల్. ఈఆర్పి అంటే ఒక మాడ్యూల్ కాదు. ఓకే, ఈఆర్పి అంటే ఇంటిగ్రేటెడ్ ప్లానర్, అన్ని కలిసి ఉంటాయి. మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ మనం ఒకే ప్లేస్ లో సింగిల్ విండో ద్వారా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చూడగలుగుతున్నాం అనమాట ఈఆర్పి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సేల్స్ రిపోర్ట్ కావాలంటే టక్కుని చూడగలుగుతాం, ఫైనాన్స్ రిపోర్ట్స్ కావాలంటే టక్కుని చూడగలుగుతాం. అంటే ఈఆర్పి ఏం చేసి పెడుతుంది అంటే మీ వర్క్ని ఏంటంటే తగ్గిస్తుంది, మీ వర్క్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ మూలంగా ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఏంటి? ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో, అంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఇలా ఇంటిగ్రేట్ అవడం మూలంగా మనం సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఒకే ప్లేస్లో మనం చూడగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకే టైంలో వచ్చేస్తుంది, హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకే టైంలో వచ్చేస్తుంది. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి ఇన్ టైంలో మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి సో ఈఆర్పి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో అంటే ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం సింగిల్ ప్లేస్లో మనం వ్యూ చేయగలుగుతున్నాం, అంటే రిపోర్ట్స్ అన్నమాట. సో ఈ ఈఆర్పి ద్వారా ఏంటంటే మనం ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ని మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఎస్ఏపి అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్, ఒక రిపోర్టింగ్ టూల్ అన్నమాట. ఈ ఈఆర్పి అనేది అంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎందుకంటే ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్లో మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ది ఆర్గనైజేషన్. కాబట్టి అన్నిటిని కంబైన్ చేస్తారనమాట. సో కాబట్టి ఎస్ఏపి అనేది మనకి ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఎస్ఏపి ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఈఆర్పి సాఫ్ట్వేర్. సో దీన్ని ఈఆర్పి సాఫ్ట్వేర్ అని అంటాం ఎస్ఏపి. ఎందుకంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే మొత్తం అన్ని మాడ్యూల్స్ ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మార్కెట్లో చాలా ఈఆర్పిస్ ఉన్నాయి. సో మెనీ ఈఆర్పిస్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. సో మార్కెట్లో ఏంటంటే మనకి చాలా ఈఆర్పిస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, సో అందులో కొన్ని చెప్తాను చూసుకోండి. సో ఆర్కిల్ ఉంది మనకి, జేడి అడ్వర్డ్స్, సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఓకే, సో ఆర్కిల్, జేడి అడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్, సేజ్, ఓకే, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్స్, ఇలా చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో. ఓకే, అలాగే మనకి సో ఇవన్నీ ఈఆర్పిస్, టాప్ ఈఆర్పిస్ మార్కెట్లో ఉన్న మెయిన్. ఆర్కిల్ అనేది ఎస్ఏపికి పోటీ, సెకండ్ అన్నమాట.
అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా, ఇవన్నీ ఎస్ఏపి పీపుల్ సాఫ్ట్ ఉంది, ఇది కూడా పెద్ద ఈఆర్పీనే. ఇంకా రోజుకో ఈఆర్పీ వచ్చేస్తుంది మార్కెట్లో. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని మార్కెట్లో ఇన్ని ఈఆర్పీస్ ఉండగా వై ఎస్ఏపి? మార్కెట్లో మనకి ఇన్ని ఈఆర్పీస్ ఉన్నాయి మార్కెట్లో, కానీ ఎస్ఏపి ఎందుకు? సో ఇన్ని ఈఆర్పీస్ మార్కెట్లో ఉండగా ఎస్ఏపిని ఎందుకు? ఎనీ రీజన్? ఓకే, సో మార్కెట్లో మనకి ఇన్ని ఈఆర్పీస్ ఉండగా సో ఎస్ఏపిని మనకి పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎవరు చెప్తారు? ఓకే, ఎస్ఏపి మనకి మార్కెట్లో టాప్ ఎందుకు? రీజన్ ఏంటి? ఇంటిగ్రేషన్, ఫ్లెక్సిబిలిటీ, reliability, data integration, the main reason. more friendly, user friendly, yes. సో మనకి customer support, మార్కెట్లో security. మార్కెట్లో ఏంటంటే ఇన్ని ఈఆర్పీస్ ఉండగా ఎస్ఏపిని ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవడం. అంటే ఈ ఈఆర్పి టూల్ మెయిన్ అజెండా వచ్చేటప్పటికి మన రిపోర్టింగ్ టూల్ అనమాట. సో ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ ఇది జనరేట్ చేసి పెట్టింది. సో కాబట్టి ఈఆర్పి పర్పస్ ఫ్లెక్సిబుల్ టూల్స్ ని జనరేట్ చేయడం అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఓకే, రిలయబిలిటీ, ట్రస్ట్వర్తీ, సో యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, ఎస్ఏపి అనేది ఒక యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఓకే, సో జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ లూజ్ ఉంది అనుకోండి, అంతా బాగా పనిచేస్తుంది కానీ సెక్యూరిటీ వీక్. ఇంకేముంది, డేటా క్యాప్చర్ అయిపోయింది. సెక్యూరిటీ ఉండాలి, ఓకే, రిలయబిలిటీ ఉండాలి, ట్రస్ట్వర్తీ. ఓకే, సో ఇది ఇలాంటి రీజన్స్ అంటే కస్టమర్ సపోర్ట్, ఈ రీజన్స్ అన్ని ఉండటం మూలంగానే ఒక సాఫ్ట్వేర్ని పిక్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని కొనాలంటే మీకంటూ పర్టికులర్ రీజన్స్ ఉంటాయిగా. ఓకే, ఆ రీజన్సే ఇవి ఎస్ఐపి మార్కెట్లో నెంబర్ 1 ఈఆర్పి. సో రీజన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు అంతా కూడా ఈజీనెస్. సో మార్కెట్లో ఏంటంటే సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫ్యూరీ యాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సో ఫ్యూరీ యాప్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా మొత్తం వర్క్ అంతా సింప్లిఫై అయిపోయింది. ఈ యాప్స్లో మొత్తం యూజర్ వర్క్ అంతా చేస్తారు. సో ఈ యాప్స్లో ఏంటంటే మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ మొబైల్ నుంచి లాగిన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వచ్చు, టాబ్లెట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఇంటి దగ్గర క్లయింట్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి మనం వెళ్ళి కంప్యూటర్స్ ఓపెన్ చేసి చేయాల్సిన పని లేదు. ఓకే, సో మార్కెట్లో చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. సో ఈ ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే యూజర్ వర్క్ యాప్స్లోకి వెళ్ళి చేసుకుంటాడు. సో యాప్స్లో ఏంటంటే కొంచెం మనకి సింప్లిసిటీ అనమాట. సో ప్రొడక్టివిటీ పెరిగింది అంటే ఈ ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా సో మనకి ఏంటంటే ప్రొడక్టివిటీ పెరిగింది అనమాట. సో S4 హనాలో ఏంటంటే యూజర్ వర్క్ అంతా కూడా సో ఫ్యూరీ యాప్స్లో చేస్తున్నారు. ఓకే, సో ఈ ఈజీనెస్, బికాస్ ఆఫ్ ఈజీనెస్, ఈ ఈజీనెస్ మూలంగానే మనకి వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది అనమాట. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఎస్ఏపి మనకి ఈసీసీ అంటే జనరల్గా ఎస్ఏపి ఎందుకు అంటే ఈ రీజన్స్. సో ఈ రీజన్స్ మూలంగానే మనకి ఎస్ఏపి మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో అలాగే మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఈఆర్పి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఓకే, సో ఈ ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఆల్ కాంబినేషన్ అంటే ప్రతి డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ విండో ద్వారా మనం చూడొచ్చు అనమాట. ఓకే, మార్కెట్లో చాలా ఈఆర్పీస్ ఉన్నాయి కానీ సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈఆర్పీస్ ఆరికిల్ ఉంది, జేడీస్, అన్నిట్లోనే జాబ్స్ ఉంటాయి. ఓకే, కానీ సో కంపేరింగ్ టు దిస్ ఈ ఏరియాస్లో కంటే మన ఎస్ఐపిలోనే ఎక్కువ జాబ్స్ దొరుకుతాయి మనకైతే. ఓకే, సో మరి మార్కెట్లో ఈఆర్పి అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, పీపుల్ ఎక్సెట్రా, ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ యూ ఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్. సో కాబట్టి సో ఈఆర్పి అంటే ఏంటో కూడా మీకు తెలిసిపోయింది. ఓకే, సో ఏంటంటే మనకి ఎస్ఏపిలో ఏంటంటే సో ఎస్ఏపిలో మనకి వర్షన్స్ గురించి మాట్లాడితే ఓకే, సో మ్యూట్లో పెట్టాలండి, మ్యూట్లో పెట్టాలండి, మ్యూట్లో పెట్టాలి.
everyone keep your video off, audio off. సో ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి, వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే, ఎస్ఏపిలో మనకి వర్షన్స్ ఉన్నాయి, చాలా వర్షన్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఓకే, సో మనకి ఎస్ఏపిలో వచ్చేటప్పటికి ఆన్ ప్రిమైస్ అంటే నేను చెప్పేదంతా కూడా మీకు S/4HANA చెప్తున్నా. ఆన్ ప్రిమైస్ ఉంది, అలాగే క్లౌడ్ ఉంది, సో అలాగే హైబ్రిడ్. సో ఆన్ ప్రిమైజ్ ఉంది, మనకి క్లౌడ్ ఉంది. ఓకే, ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది, హైబ్రిడ్ వర్షన్స్ ఉన్నాయి. సో మనకి లేటెస్ట్ వర్షన్ 2024 మార్కెట్లో ఆన్ ప్రిమైజ్ వర్షన్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి రన్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ కూడా వర్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ముందు మనకి 2023, దీనికి మనకి 2022, ఓకే, దీనికి మనకి 2021, ఇలా మనకి 2015 నుంచి మనకి వర్షన్స్ SAP S/4HANA ఆన్ ప్రిమైజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే, మీ క్లాసెస్ వచ్చేటప్పటికి 2022 వర్షన్లో మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఈ 2022 వర్షన్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే SAP వాడు కొత్త వర్షన్స్ రోజు రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఎవ్రీ ఇయర్ కూడా ఆన్ ప్రిమైజ్. అవి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే కంపెనీస్ ఇంకా ECCలోనే ఉన్నాయి. అంటే S/4HANAలో లేవు ఇంకా కంపెనీస్, ఓల్డ్ వర్షన్లోనే ఉన్నాయి చాలా కంపెనీస్. ఇప్పుడు అవన్నీ కూడా S/4HANAలోకి మైగ్రేట్ అయిపోవాలి మొత్తం. 2027 కల్లా డెడ్ లైన్ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే మనకి ECC అలాగే S/4HANA రెండు ఉన్నాయి. ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. సో అంటే ECC వర్షన్ అంటే లైక్ 2G లాంటిది ఎప్పుడో నుంచి ఉంది, 25 ఏళ్ళ నుంచి ఉంది ఈ సాఫ్ట్వేర్. ఓకే, సో దీంట్లో ఏంటంటే SAP MM అంటాం. ఓకే, ఇప్పుడు S/4HANA 2020 S/4HANAలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది కూడా SAP MMఏ, కానీ ఇది అడ్వాన్స్డ్. ఓకే, సో లైక్ దీనికన్నా ఇది అడ్వాన్స్డ్ వర్షన్. ఇది మనం చెప్పుకునేది 2022 వర్షన్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే, సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి లాజిస్టిక్స్లో పార్ట్ అనమాట. SAP MM, SD, PPA, PS ఇవన్నీ మాడ్యూల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లాజిస్టిక్స్లో పార్ట్. అకౌంట్స్ ఇవన్నీ ఫైనాన్స్లో పార్ట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం S/4HANAలో మన క్లాసెస్ ఉంటాయి, MM ECC వర్షన్లో ఉండవు. ఓకేనా, సో కంప్లీట్గా మనకి క్లాస్ వచ్చేటప్పుడు S/4HANAలోనే ఉంటాయి. సో కాబట్టి అంటే మనకి ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు మనం అప్స్కిల్ అవుతూ ఉండాలి. సో SAP అనేది ఒక IT సాఫ్ట్వేర్. మార్కెట్లో ఎప్పటికప్పుడు మీరు అప్స్కిల్స్ అవుతూ ఉండాలి. అప్స్కిల్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మీరు క్లాస్ వింటున్నారు, తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇంకా ఇదే SAP ఏమో వేరే టైప్లో చెప్తాం మేము. ఓకే, తర్వాత మళ్ళీ 2 yearsకి ఇంకో టైప్లో చెప్తాం, అంటే ఇంకొంచెం అడ్వాన్స్గా చెప్తూ ఉంటాం. ఓకే, అంటే ఇది IT కోర్సు. IT కోర్సులో ఏంటంటే మొత్తం కూడా అడ్వాన్స్గా ఉంటుంది. అంటే ఏంటి, కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త న్యూ ఫీచర్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫీచర్స్ని మనం ఏంటి అనేది చెప్తా ఉంటాం అనమాట. సో మార్కెట్ ప్రకారం అండ్ మార్కెట్లో ఉన్న జాబ్స్ ప్రకారం మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందుకే మన స్టూడెంట్స్కి ఏంటి లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. Day 1 నుంచి మనం చెప్తున్నాం ఇదే. సో లైఫ్ టైం మెంబర్షిప్ ఎందుకు ఇచ్చాము అంటే రానున్న రోజుల్లో మళ్ళీ మన ట్రైనింగ్ సెషన్స్ మళ్ళీ మారిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నేను సరదాగా వచ్చి నేర్చుకుంటాను సార్ అంటే ఎవరో రెస్ట్రిక్ట్ చేయరు. ఓకే, కాకపోతే ఏంటంటే సో ఆ రోజు డేట్ ప్రకారం మనకి ఫీజు ఎంత ఉంటుందో అంత పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు సో ఈ రోజు మనకి 18,000 ఉంది, అంతకు ముందు మీరు సంవత్సరం కింద నేర్చుకున్నప్పుడు 15 ఉంది. సో రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ మీరు పే చేసుకొని జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్, అలాగే S/4HANA అంటే సో మనకి దీన్ని సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి సో ఆన్ ప్రిమైజెస్ అంటే మనం చెప్పుకునేదంటే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ స్టాఫ్, ఓన్ ఫెసిలిటీ, ఓన్ నెట్వర్క్స్ అన్నీ మనకు కస్టమైజ్డ్ అనమాట. సో కంపెనీలో మనం రిక్రూట్ చేసుకుంటాం. ఓకే, కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకుంటాం, స్టాఫ్ని పెట్టుకుంటాం, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఓన్ నెట్వర్క్స్ ఉంటాయి, ఓన్ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకుంటాం. ఓకే, అంతా ఓన్. ఇది ఆన్ ప్రిమైస్ అంటే మనకు కావాల్సిన విధంగా మనం రెడీ చేసుకోవడమే ఆన్ ప్రిమైస్. సో క్లౌడ్ అంటే మనకి రెడీమేడ్. సో ఇది SAP వాడి కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు ఏమన్నా అప్గ్రేడ్స్ ఉన్నా, ప్యాచెస్ ఉన్నా అన్నీ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతూ ఉంటాయి. సో SAP వాడు చూసుకుంటాడు. SAP కంట్రోల్లో ఉంటుంది అనమాట క్లౌడ్ అంటే. చిన్న కంపెనీస్ ఎక్కువ క్లౌడ్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, SAPకి రెవెన్యూ ఎక్కువ ఏంటంటే క్లౌడ్ దగ్గర నుంచే ఎక్కువ వస్తుంది మార్కెట్లో. సో హైబ్రిడ్ అంటే ఈ రెండింటిని యూజ్ చేస్తే మనం హైబ్రిడ్ అంటారు. ఓకే, క్లౌడ్కి వర్షన్ వచ్చేటప్పుడు క్వార్టర్లీ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. క్వార్టర్ అంటే ఎంతండి, 3 or 4? ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 3 months.
క్వార్టర్స్ మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి, 4 మూడు 12 కదా, అంటే 12 months. ఓకే, అంటే క్వార్టర్లీ వర్షన్ రిలీజ్ అవుతా ఉంటుంది. సార్ ఇలా వర్షన్స్ ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఏం లేదు, ప్రతిదానికి సొల్యూషన్ గూగుల్ ఉంటుంది. ఓకే, ప్రతిదీ సొల్యూషన్ ఎస్ఏపి సంబంధించిన సొల్యూషన్ గూగులే ఉంటుంది. సో S4HANA వర్షన్స్ అని చెప్పి వికీపీడియా అని కొట్టామనుకోండి, సో మీకు ఆటోమేటిక్గా ఎస్ఏపి S4HANA సిస్టమ్ వికీపీడియా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఎస్ఏపి S4HANA ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, విండోస్, మ్యాక్, లైనక్స్, యునిక్స్, ఓకే, ఏ ప్లాట్ఫామ్, ఆన్ ప్రిమైస్, క్లౌడ్, ఓకే, రెండు యూజ్ చేస్తే హైబ్రిడ్. ఓకే, లైవ్ ఈ డీటెయిల్స్ అన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, మనకి మొత్తం ఈఆర్పి ఎస్ఏపి S4HANA ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, సో దీని హిస్టరీ ఏంటి, 2015లో వచ్చింది కొత్త వర్షన్ అనమాట. సో మొత్తం రిలీజ్ చేసిన వర్షన్స్ ఏంటి, సో ఆన్ ప్రిమైస్ సంబంధించి మనకి 2015 నుంచి వర్షన్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, 2023 వరకు అప్డేట్ ఇచ్చాడు, కానీ 2024 కూడా రిలీజ్ అయింది, ఇక్కడ పెట్టుకోలేదు. ఓకే, క్వార్టర్లీ వచ్చేటప్పుడు క్వార్టర్లీ క్లౌడ్ వర్షన్స్ ఉంటాయి. సో ఈ క్వార్టర్లీ రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ క్లౌడ్ అనేది. ఓకే, హైబ్రిడ్ అంటే దానికి వర్షన్స్ అంటే ఏముండవు. ఓకేనా, సో కాబట్టి సో మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో తెలియకపోతే ఇలా వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇచ్చారు. సో కాబట్టి మీకు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది వర్షన్స్ మీద. మీరు ఇప్పుడు నేర్చుకునే వర్షన్ ఏంటి ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? ఇప్పుడు నేర్చుకునే మన సిస్టంలో నేర్చుకునేది ఆన్ ప్రిమైజా, క్లౌడా, ఏ వర్షన్ నేర్చుకుంటున్నాం, ఎవరు చెప్తారు? ఆన్ ప్రిమైజ్ సార్. ఆన్ ప్రిమైజ్. సో మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఆన్ ప్రిమైజ్ వర్షన్. ఆన్ ప్రిమైజ్ 2022 వర్షన్. సో మనం నేర్చుకుంటుంది ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ 2022 వర్షన్. అర్థమైందా? సో ఐటీ అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా, సో అలాగే ఏంటంటే ప్రతిదీ కూడా మనం యూట్యూబ్లో పెడతా ఉంటాం. ఎప్పటికప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో యూట్యూబ్లో కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి మనం మెన్షన్ చేస్తాం మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవి అవి అని చెప్పి. కాబట్టి అప్పుడప్పుడు సో టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్లో మన వీడియోస్ ఏం పెడుతున్నాం అనేది కూడా చూసుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి S4HANA. సో ఇప్పుడు క్లాసెస్ అన్ని మనకి జరిగేవన్నీ S4HANAలోనే జరుగుతాయి. సో ఒకసారి S4HANA అంటే ఏంటి ఒకసారి సిస్టంలో చూపిస్తాను చూడండి. సాఫ్ట్వేర్ని మీరందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలని చెప్పినాను. ఓకే, సో ఇలా సిస్టమ్ ఓపెన్ చేస్తాం మనం. సో ఇక్కడ మీకు ఏంటంటే రియల్ టైంలో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు మీరు సెక్యూరిటీ టీమ్. ఓకే, సో ఈ డీటెయిల్స్తో మీరు ఏంటంటే లాగిన్ అవుతారు. సో ఈ లాగిన్ అయితే మీకు ఏంటంటే ఇక్కడ ఇలా సర్వర్ అనేది కనబడుతుంది మీకు ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇది S4HANA సర్వరా లేదా అని తెలియాలంటే మీకు సో ఇక్కడికి వెళ్ళాలి. సిస్టమ్స్లోకి వెళ్ళి మనకి స్టేటస్ సిస్టమ్స్ అండ్ స్టేటస్ ఇందులోకి వెళ్ళి మనకి ఏంటంటే కొంచెం పైకి లాగితే మనకి ఇక్కడ చెప్పాను కదా, ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ మీద పనిచేస్తుంది. దీనికి డేటాబేస్ వచ్చేటప్పటికి HANA డేటాబేస్. ఓకే, అంటే మొత్తం డేటా అంతా కూడా మనకి S4HANAలో నువ్వు పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులోనే స్టోర్ అవుతుంది HANA డేటాబేస్లోనే. ఓకే, వీటి గురించి ఇంకా టుమారో క్లాస్లో డెప్త్గా ఉంటుంది. ఇది బేసిక్ సెక్షన్. సో ఆ తర్వాత మీకు ప్రోడక్ట్ వర్షన్స్ మనం తీసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేస్తాం. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్లోకి వెళ్తాం. ఓకే, ఇందులోకి వెళ్తే మనకి మొత్తము సో ఫ్యూరీ యాప్స్ 2022. ఓకే, సో అలాగే S4HANA ఆన్ ప్రిమైస్ మనం వర్క్ చేస్తుంది ఇప్పుడు 2022. ఓకే, ఫ్యూరీ యాప్స్ యూజర్ సంబంధించిన యాక్టివిటీ అన్ని కూడా రియల్ టైంలో ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. ఓకే, HANAలో. ఓకే, HANA అంటే డేటాబేస్ అని అర్థం. సింపుల్గా మాట్లాడితే మనకి ఇక్కడ S4HANAలో సో S4HANA అంటే ఏంటండి? S4HANA అంటే ఏంటండి? సాఫ్ట్వేర్. S4HANA అంటే ఒక ప్రోగ్రామ్ చేయబడిన సాఫ్ట్వేర్. ఓకే, ఇక్కడ HANA అంటే ఏంటి అంటే డేటాబేస్ అని అర్థం. అర్థమవుతుందా? S4HANAలో మనకి S4HANA అంటే ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని అర్థం.
హనా అంటే ఏంటి? డేటాబేస్ అని అర్థం. అర్థమైందా? సో హనా అంటే డేటాబేస్. మొత్తం ఇప్పుడు మనకి డేటాబేస్ అంతా అంటే ఎస్ఏపి S4 హనాలో ఈ మొత్తం డేటా అంతా స్టోర్ అయ్యే ప్లేస్ ఏంటి? హనా డేటాబేస్. ఓకేనా? సో కాబట్టి హనా అంటే ఇక్కడ డేటాబేస్ అని అర్థం. S4 హనా అంటే ఒక ప్రోగ్రామ్డ్ చేయబడిన సాఫ్ట్వేర్ అని అర్థం. కాబట్టి S4 హనా వేరు, హనా వేరు. S4 హనా అంటే సాఫ్ట్వేర్, హనా అంటే డేటాబేస్. సో హనా అంటే ఏంటిది అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. అంటే ఈ డేటాబేస్ ఎస్ఏపి వాడికి అసలు ఓన్ డేటాబేస్ లేదు. అంటే ఈసీసీ అంటే ఏంటంటే ఓల్డ్ సిస్టమ్. ఇది 2027 డెడ్ లైన్. 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. ఓకే, S4 హనా అంటే ఏంటిది? అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, 2040 వరకు ఇది ఉంటుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఓకే, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? 2040 వరకు S4 హనా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 2015లో వచ్చింది, ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఈసీసీ మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని ఈసీసీ అంటే ఏంటి? ఈసీసీలో దగ్గర ఇంకా 50% కంపెనీస్ ఉన్నాయి. 50 to 60% కంపెనీస్ ఇంకా ఈసీసీలోనే వర్క్ చేస్తున్నాయి ఓల్డ్ సిస్టంలో. ఇవన్నీ కూడా 2027 కల్లా డెడ్ లైన్ ఇచ్చారు ఎస్ఏపి వాడు. డెడ్ లైన్ ఇచ్చాడు. ఓకే, అంటే ఈ డెడ్ లైన్ లోపల మొత్తం ఆల్ కంపెనీస్ అన్ని కూడా మైగ్రేట్ అయిపోవాలి. ఓకే, సో మైగ్రేట్ ఈసీసీ టు S4 హనా. సో ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలి ఆల్ కంపెనీస్ అని 2027 కల్లా. అంటే 100% S4 హనాలోనే ఇంకా అన్ని కంపెనీస్ ఉండాలి. కాబట్టి మొత్తం డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు రావచ్చు రానున్న రోజుల్లో. ఓకే, సో ఇవన్నీ అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. సో మైగ్రేషన్ ఉంటుంది మొత్తం. సో కాబట్టి ఇవన్నీ మీకు ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి మూవ్ అవడాన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు రానున్న రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకే ఏంటంటే ఇంకా ఈసీసీ ఆపేసాం మనం. అంతకుముందు ఏంటంటే ఈసీసీలో చెప్పేవాళ్ళం. ఈసీసీలో జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా జాబ్స్ ఉంటాయి. ఈసీసీలో నేర్చుకున్నా S4 హనాలో నేర్చుకున్నా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది అంతే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొత్తగా ఏంటంటే S4 హనాలో కొత్త న్యూ ఫీచర్స్ వచ్చినాయి కొన్ని. ఓకే, అవి నేర్చుకుంటే సరిపోతుంది జనరల్గా అయితే. ఓకే, సో అందుకే మరి ఈ ట్రైనింగ్ మనం ఇస్తున్నాం. సో అందుకే మన ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా మనకి ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పడానికి రీజన్ ఇదే. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఈ మన సిస్టంలో S4 హనా సిస్టంలో మొత్తం చేస్తాం వర్క్ అంతా కూడా S4 హనా సిస్టంలో చేస్తాం. సో హనా అంటే డేటాబేస్ అంటాం, S4 హనా అంటే ప్రోగ్రామ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్ అని అర్థం. ఓకే, సో మనకి డెడ్ లైన్ వచ్చేటప్పటి 2027 తర్వాత ఇంకా ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్స్ ఉండవు ఇంకా. ఓకే, అంతా కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోతాయి అన్నమాట కంపెనీస్ అన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు S4 హనా నేర్చుకోవడం అనేది మనకి మ్యాండేటరీ అయిపోయింది అన్నమాట. అర్థమవుతుందా? సో అదొక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. S4 హనా అందరూ నేర్చుకుంటున్నారు, S4 హనాలో మనం నేర్చుకోకపోతే బాగోదేమో గిల్టీ ఫీలింగ్ లా ఉంటుంది. సో నేర్చుకోకపోతే అందుకే ఏంటంటే S4 హనా సాఫ్ట్వేర్లో మనం క్లాసెస్ అనేది చెప్తున్నాం. ఓకేనా? సో కాబట్టి సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్ళి జాబ్ అనేది ట్రై చేయొచ్చు అన్నమాట. అది కూడా ఏంటంటే ఈ బ్యాచ్ నుంచి మనం చాలా ఇన్డెప్త్గా చెప్తున్నాం. ఓకే, సో అండ్ చాలా పాయింట్స్ కొత్త పాయింట్స్ అన్నీ కూడా ఈ బ్యాచ్ నుంచి యాడ్ చేస్తున్నాం. కాబట్టి సో ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటాం. ఏదైనా పాయింట్స్ కవర్ కాకపోతే అవన్నీ యూట్యూబ్లో పెడతా ఉంటాం, చూసుకుంటా ఉండాలి. ఇదేది కోర్స్ అయ్యేది కాదు ఇది. ఓకే, సో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇది ఐటీ కోర్స్ కాబట్టి సో ఇది ఇప్పుడే అయ్యేది కాదు. ఓకే, ఎప్పటికప్పుడు మనం అప్ టు డేట్లో ఉండాలి. ఈ కోర్సులో ఎప్పటికప్పుడు ఏంటంటే మనం ఈ కోర్సులో అప్ టు డేట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే ఇది ఈ కోర్సులో ఏంటంటే మనం ఏదైనా కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం యూట్యూబ్లో ఇదిగోండి కొత్త వీడియో అని చెప్పి పెడతా ఉంటాం, అవి చూసుకుంటూ ఉండాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు పాత అయ్యే కొద్దీ మీకు కూడా మళ్ళీ కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి మధ్యలో. మీరు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ రేట్లో ఉండాలి. ఐటీ కోర్స్ ఇది. ఓకేనా? ఈ రోజు ఉన్నది రేపొద్దున ఉండదు, రేపొద్దున ఉన్నది ఎల్లుండి ఉండదు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. కాకపోతే కాన్సెప్ట్ ఒకటే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి, అవి చూసుకుంటూ ఉండాలి మీరు. అర్థమైందా? అంతేగాని ఒకసారి నేర్చుకుంటే 5 ఏళ్ళ వరకు హ్యాపీగా ఉండొచ్చు అనేది ఐటీలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే,
ఐటీలో ఏంటంటే ఎప్పుడు కొత్త లెర్నింగ్ ఉంటానే ఉంటుంది. ఎంత నేర్చుకుంటే మనకి అంత ప్యాకేజ్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో ఎవరికి తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏంటి అన్నది. ప్యాకేజ్ దగ్గర 5 లక్షలు ఉంటుంది స్టార్టింగ్లో. ఓకే, స్టార్టింగే 5 లక్షలు ఇచ్చేస్తారు కొత్తగా వచ్చిందే అంటే. సో అదే మనం పాత అయ్యే కొద్దీ మళ్ళీ అదే 5 లక్షలు ఇచ్చినోడు మళ్ళీ నీకు 5 లక్షలు ఇస్తాడు పాత అయ్యే కొద్దీ. కాబట్టి అందుకే కొత్త పాయింట్స్ మనం ముందుగా పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి ప్యాకేజెస్ కొట్టాలి అంటే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇది ఈరోజు కాన్సెప్ట్. అండ్ ఈరోజు ఏంటంటే మీకు మొత్తం కూడా చార్ట్లో ఇచ్చేస్తున్నాను డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే, సో నేను చార్ట్లో ఇచ్చాను, రేపొద్దున క్లాస్లో మీకు పీపీటీలో చెప్తాను. సో ఇవన్నీ పీపీటీలో చెప్తాను మళ్ళీ. సో రివిజన్ చేస్తాను పీపీటీలో. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇలా పేస్ట్ చేసుకొని సేవ్ చేయండి. Day 1 అని చెప్పి సేవ్ చేయండి. సో ప్రతి వీడియోకి మీరు ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ ఏంటంటే సో Day 1, Day 2, Day 3 లేదా వీడియో 1, వీడియో 2, వీడియో 3 అలా మీరు సేవ్ చేసుకోవాలి. అంతేగాని టాపిక్స్ పేరు పెట్టకండి. టాపిక్స్ పేరు పెట్టినా పర్లేదు. Day 1_ టాపిక్ పేరు పెట్టండి. Day 2_ టాపిక్ పేరు పెట్టండి. Day 3_ టాపిక్ పేరు, లేదా వీడియో 1_ టాపిక్, వీడియో 2_ టాపిక్, అట్లా మీరు సేవ్ చేసుకోవాలి వస్తుంది అన్నమాట. సో మనకి వీడియోస్ వచ్చేటప్పటికి మీరు సేవ్ చేసుకోవడం చాలా మంది తెలియట్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకోండి, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్ అని ఉంటుంది. ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్ అని చెప్తే మనకి సిస్టంలో ఏంటంటే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులోకి వెళ్ళి మీరు దీనికి పేరు ఇచ్చేసి సేవ్ చేసేయచ్చు అనమాట. అర్థమైందా? సో దీనికి ఒక వీడియో 1, వీడియో 2 అని చెప్పి ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఏంటంటే సర్వర్ డీటెయిల్స్, సో నేను చెప్పాను అందరూ కూడా సర్వర్ డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పినానే. ఓకే, సో అలాగే ఇంకా చాలామంది ఏంటంటే పేమెంట్స్ చేయలేదు. ఓకే, చాలామంది చేశారు, చాలామంది చేయలేదు. ఇంకా సో ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే గ్రూప్లో ఏంటంటే 2-3 క్లాసెస్ ఫ్రీ ఇస్తాం. తర్వాత నుంచి కంప్లీట్గా ఇంకా పెయిడ్ సెషన్స్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను. బాబ్జీ సార్ నెంబర్, కాదర్ సార్ నెంబర్. ఓకే, కాదర్ సార్ నెంబర్కి ఎనీ టైం కాల్ చేయొచ్చు. బాబ్జీ సార్కి 12 లోపు అండ్ ఈవినింగ్ 6 నుంచి కాల్ చేయండి. ఓకే, మార్నింగ్ 12 లోపు, ఈవినింగ్ 6 నుంచి. సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలంటే వీళ్ళు చెప్తారు, గైడెన్స్ ఇస్తారు, ఎలా చేయాలో చేయండి. ఓకే, ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, అలా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అలా పెట్టుకొని ఉంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వర్ డీటెయిల్స్. సో ఇమీడియట్గా ఇప్పుడు మనకి సర్వర్ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, S/4HANA కాస్ట్ ఎక్కువ. ఓకే, ECC అంటే 1000 రూపాయలకి ఏంటంటే 3 నెలలు వస్తుంది. సో S/4HANA వచ్చేటప్పటికి కాస్ట్ ఎక్కువ అనమాట. ఓకే, ఎందుకంటే మార్కెట్లో S/4HANA సర్వర్స్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఈ సర్వర్ నీకు చార్ట్లో పెడుతున్నారు చూడండి. ఓకే, ఈ సర్వర్ మనం చార్ట్లో పెడుతున్నాం S/4HANA. సో ఈ మనకి బాబు సర్వర్, ఈ సర్వర్ కాల్ చేస్తే మీకు ఓకే సో ఇన్స్టాల్ చేసి పెడతారు SAP MM సర్వర్. ఓకే, సో ఈ సర్వర్ కాస్ట్ వచ్చేటప్పుడు 1800 3 months, 3 నెలలకి 1800 ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇన్స్టాల్ చేసి పెడతారు, ఎలా చెప్పాలో గైడెన్స్ ఇస్తారు. ఓకే, ఇమీడియట్గా ఈ సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండండి. టుమారో నుంచి మనకి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈరోజు బేసిక్ క్లాస్, ఒక ఐడియా ఈరోజు. ఓకేనా? సో టుమారో నుంచి ఇంకా అన్ని కూడా కౌంటబుల్ అనమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు మనకి బేసిక్ ఐడియా ఇచ్చాము. SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, అలాగే మనకి SAP ఎందుకు, అలాగే మనకి వర్షన్స్ ఏమున్నాయి మార్కెట్లో, అలాగే మనకి SAP ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది కూడా సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రోడక్ట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకొంచెం డీటెయిల్గా S/4HANA గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి, సో కొంచెం Day 1 నుంచి కొంచెం మెల్లమెల్లగా స్టఫ్ అనేది పెంచుకుంటా వెళ్ళాలి. ఓకే, ఇది బేసిక్ కాబట్టి మీరు జస్ట్ లైక్ ఇది ఊరికి ఒక అండర్స్టాండింగ్ అనమాట. మనం చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది జస్ట్ లైక్ అండర్స్టాండింగ్ క్లాస్. సింపుల్ చెప్పాలంటే ఇవే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగదు. సో రేపటి నుంచి మనకి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టుమారో. సీ యూ.